అన్నం చేసుకునే చెరువులో ఆయిల్ పోసుకొని ఎలక్కాయలు, లవంగాలు, ఎండు నిమ్మకాయ, చెక్క, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు వేసి బాగా కలుపు. ముందుగా కడిగి పెట్టుకున్న ఒంటి మాంసం వేసి బాగా కలబెట్టి మూత పెట్టేసేయాలి. ఇందులో అల్లం తెల్లగడ్డల పేస్ట్ ఒక స్పూన్ వేసి బాగా కలిపి మూత పెట్టేసేయాలి. మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు పొడి, ఎండు నిమ్మకాయల పొడి, చికెన్ మ్యాజీ, గరం మసాలా ఇవన్నీ వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. 1 నిమిషం పాటు మూత పెట్టుకొని తర్వాత తీసి 2 టమోటాలు కట్ చేసి వేసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి. అలా మూత పెట్టుకోవడం వల్ల ఆ స్మెల్ అనేది మాంసానికి బాగా పడుతుంది అనమాట. మసాలా పొడులన్నీ వేసాం కదా, ఆ స్మెల్ అనేది కొంచెం బాగా మాంసానికి పడుతుంది అనమాట. 1 నిమిషం పాటు మూత పెట్టుకొని తర్వాత తీస్తే ఆయిల్ అనేది ఇలా పైకి వస్తుంది అన్నమాట. అప్పుడు మనం మళ్ళీ ఒకసారి కలిపి హాట్ వాటర్ ఇందులో పోసేసుకోవాలి. మాంసం మునిగిపోయేలా వాటర్ పోసుకోవాలి. 50 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత సరిపడంత ఉప్పు వేసుకోవాలి. ముందు ఉప్పు వేసుకుంటే త్వరగా ఉడకదన్నమాట. 35 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసి మళ్ళీ మూత పెట్టేసేయాలి. వాటర్ వడగట్టుకొని మాంసం తీసి పక్కన పెట్టుకొని బియ్యంలో నీళ్లు లేకుండా చూసుకోవాలి. మరుగుతున్న మాంసపు నీళ్ళల్లో బియ్యం వేసేసుకోవాలి. 10 నిమిషాలకు మనకు అన్నం రెడీ అయిపోతుంది. పక్కన పెట్టుకున్న ఒంటి మాంసం అన్నం పైన పెట్టేసుకొని మూత పెట్టుకున్నామంటే కెప్సా జమిల్ అంటే ఒంటె మాంసపు మచ్చిపూస రైస్.